హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలనైతే ప్రవేశపెట్టింది. అందులో ఒక పథకం తల్లికి వందనం. అంటే చదువుకునే పిల్లవాళ్ళు ఇంట్లో ఎంతమంది ఉంటే ప్రతి ఒక్కరికి 15,000 చొప్పున వేస్తాము అనేసైతే చెప్పడం జరిగింది. ఈ పథకంలో భాగంగానే నిన్న అనగా జూన్ 12వ తారీఖున ఇంతకు ముందే మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. జూన్ 12వ తారీఖున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అవుతుంది కాబట్టి జూన్ 12వ తారీఖున తల్లికి వందనం అనే పథకాన్ని ప్రవేశపెడతాము. ప్రతి ఒక్క పిల్లవాడికి అకౌంట్ లో అంటే వారి తల్లి యొక్క అకౌంట్ లో 15,000 చొప్పున వేస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది. ఆ పథకంలో భాగంగానే నిన్నటి రోజున పథకాన్ని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడి తల్లి అకౌంట్ లో 13,000 చొప్పున వేయడం జరిగింది. మిగతా 2,000 అనేది స్కూల్ అకౌంట్ అంటే స్కూల్ యొక్క మెయింటెనెన్స్ కి సంబంధించి వారి యొక్క హెచ్ఎం వారి ఖాతాలో వేయటం అనేది జరిగింది. ప్రతి ఒక్క పిల్లవాడికి 13,000 చొప్పున అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క డబ్బులు అనేవి ఇవాళ అంటే 13, 14 ఈ యొక్క 3-4 రోజుల్లోనే మీ యొక్క తల్లుల ఖాతాల్లో రిలీజ్ అవుతాయి, పడతాయి అనేసి అయితే నారా లోకేష్ గారు కూడా ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మొత్తంగా 8,700 కోట్ల రూపాయలని 57 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఈ పథకంలో ఇప్పటి వరకు అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విడుదల చేస్తామనేది చెప్పడం జరిగింది. అదే విధంగా డబ్బులు అనేవి పడతా ఉన్నాయి, ఎంతమంది ఉంటే అంతమందికి. కాబట్టి ఇంకా ఎవరైనా పడని వాళ్ళు ఉంటే వారి యొక్క లిస్ట్ అనేది పడిన వాళ్ళవి పడని వాళ్ళే రెండు కూడా అంటే ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అనేది మీ యొక్క గ్రామ సచివాలయం వార్డు సచివాలయాలు అనేది డిస్ప్లే చేయడం జరిగింది. మీరు ఎవరైతే పడలేదో వారు వెళ్ళి మీ యొక్క గ్రామ సచివాలయంలో లిస్ట్ లో పేరు ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు మేము అక్కడ దాకా వెళ్ళలేము, మా సొంతగా మేమే చెక్ చేసుకుంటాము అని చెప్తే మీ యొక్క తల్లికి వందన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్ లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలా ఓపెన్ చేయాలి అనేసి కూడా పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. అందులో మీ పేరు అనేది ఉంటే ఓకే, లేదు అంటే దాని యొక్క రిమార్క్స్ కూడా అంటే ఎందుకు మీ యొక్క డబ్బులు పడలేదు అనే విషయం అయితే కూడా రిమార్క్స్ లో చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక రిమార్క్స్ మాక్సిమం ఏమవుతున్నాయి అంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో కనుక చూసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి కరెంట్ బిల్ వచ్చేసరికి 300 యూనిట్లు అనేది దాటకూడదు, అలాగే 4 వీలర్ ఉండకూడదు, అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ లో ఉండాలి. అంటే అసలు ఎన్పిసిఐ అంటే ఏంటి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి యాక్టివ్ లో ఉండాలి. ఇన్యాక్టివ్ లో ఉన్న వారికి కూడా డబ్బులు అనేవి పడలేదు. ఎందుకంటే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఎవరైతే ఇన్యాక్టివ్ ఉందో వారికైతే డబ్బులు పడలేదు కాబట్టి వాళ్ళు మెయిన్ కండిషన్ అనేది ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంచుకోవాలి. ఈ పథకానికి కాదు, ఇక్కడ నుంచి ఏ పథకానికైనా డైరెక్ట్ డిబిటీ సిస్టమ్ ద్వారా అమౌంట్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంచుకోండి. ఇక రిమైనింగ్ పోతే ఇంట్లో ఎవరి పేరు మీద అయితే 4 వీలర్ అనేది ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి అయితే డబ్బులు అయితే పడతలేదు. అలాగే ఈ గ్రామాల్లో అయితే 10,000 తలసరి నెలసరి ఆదాయం వచ్చేసరికి కుటుంబం మొత్తానికి 10,000 ఉండాలి. అలాగే పట్టణాలు అయితే 12,000 మించి ఒక ఇన్కమ్ అనేది లేకుండా ఉంటే మాత్రం ఈ అమౌంట్ అనేది పడతలేదు. అలాగే పట్టణాల్లో వచ్చేసరికి 1000 చదరపు గజాల ఇల్లు అనేది ఉన్నా కానీ ఈ యొక్క పథకానికి అయితే అనర్హులుగానే ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో యొక్క రిమార్క్స్ లో చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కండిషన్స్ కి మించి ఇవి అన్ని కూడా మాకు లేవు, మేము ఎలిజిబుల్ అయినా కానీ మాకు డబ్బులు పడలేదు అనేసి అయితే ఎవరైతే ఉంటారో వారికి ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇవాళ నారా లోకేష్ గారు చక్కగా చెప్పడం జరిగింది. అదేంటి అంటే మాకు వచ్చిన డేటా ప్రకారం మేమైతే అమౌంట్ వేసాము, కాకపోతే ఎలిజిబుల్ అయ్యుండి ఇన్ఎలిజిబుల్ లిస్ట్ లో ఎవరైతే పేరు ఉంటుందో వారి అప్లై చేసుకోవడానికి ఈ యొక్క అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. వారికి ఒక అవకాశం డేట్ వచ్చేసరికి జూన్ 12 నుంచి అంటే రిలీజ్ చేసిన డేట్ నుంచి జూన్ 26వ తారీఖు వరకు మీ యొక్క అంటే మీ అందరూ ఎలిజిబుల్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవడానికి మీకు అనేది ఒక సమయం అనేది ఇస్తున్నాము. ఈ అప్లై చేసుకోవడం ఎక్కడ అప్లై చేసుకోవాలంటే మాత్రం మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ యొక్క మీరు తల్లికి వందన పథకానికి అయితే ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. అదే కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ లో కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉండి డబ్బులు పడలేదో వారు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ వచ్చేసరికి జూన్ 26.
అలాగే ఈ యొక్క జూన్ 26 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారి అందరి లిస్ట్ అనేది జూన్ 30వ తారీఖు లోపు వాళ్ళు పరిశీలనకి, అంటే అప్లై చేసుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి వెళ్ళిపోయి వాళ్ళు ఒక పరిశీలనకు వచ్చేసరికి ఫైనల్ లిస్ట్ అనేది జూన్ 30వ తారీఖున మళ్ళీ ఒక డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీరందరికీ కూడా జూలై 5వ తారీఖున మళ్ళీ డబ్బులు అనేవి పడటం జరుగుతుంది, 13,000. ఇది వచ్చేసరికి ఎవరైతే ఫస్ట్ క్లాస్ చదువుతారో, అంటే ఫస్ట్ క్లాస్ కి అడ్మిషన్ అవుతారో వారికి, అలాగే 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతారో వారికి కూడా జూన్ 26 లోపు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ కి అడ్మిషన్ కి అయితే చేసుకోరు కాబట్టి వారికి డబ్బులు అనేవి పడవు. అదే విధంగా 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ అనేది చేసుకోవడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా అడ్మిషన్లు అయిపోయి ఇది 10th ఫస్ట్ క్లాస్ అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి అడ్మిషన్స్ అయిపోయి వీరికి కూడా డబ్బులు పడాలి అంటే వీరు జూన్ 26 లోపు అప్లై చేసుకుంటే వీరికి జూలై 5వ తారీఖు లోపు వారికి కూడా 13,000 అనేవి పడటం జరుగుతుంది. ఇంకపోతే ఐటీఐ అండ్ పాలిటెక్నిక్, ట్రిపుల్ ఐటీ వీరు ఎవరైతే చదువుతారో వీరికైతే ఈ తల్లికి వందనం డబ్బులు అయితే పడవు. ఎందుకంటే వీరు వచ్చేసరికి కొంచెం హైయర్ ఎడ్యుకేషన్ కాబట్టి వీరికి వచ్చేసరికి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అనేవి పడటం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు డబ్బులు అనేవి పడతా ఉన్నాయి, లేదు ఇప్పటి వరకు పడలేదు అంటే మీ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మన డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే డబ్బులు పడలేదు వారైతే కంగారు అవసరం లేదు. ఇవాళ రేపు ఎల్లుండి ఈ 2-3 రోజుల్లో డబ్బులు అయితే పడటం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ పడకపోతే మనం చెప్పిన దాని ప్రకారం జూన్ 26 లోపు మళ్ళీ అప్లై చేసుకొని డబ్బులు అనేవి తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అనేవి పొందుతారనేసి అయితే భావిస్తున్నాం. ఓకే అండి, ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్టయితే మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.